సీనియర్ ఎన్టీఆర్, మంజుల నటించినటువంటి 'నేరం నాది కాదు ఆకలిది' 1976 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా రాజేష్ ఖన్నా, ముంతాజ్ నటించినటువంటి 'రోటీ' ఇది 1974 సంవత్సరంలో రిలీజ్ అయ్యి నార్త్‌లో అఖండ విజయం సాధించింది. ఆ సినిమాకి రీమేక్‌గా 'ఎస్‌డి లాల్' దీన్ని తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. ఈ సినిమాని ఆ రోజుల్లో రీమేక్ చేసినప్పుడు చాలామంది అనుకున్నదేంటంటే, ఇది ట్రాజెడీ సినిమా. ట్రాజెడీ సినిమా అంటే అలా అంటే ట్రాజెడీ కాదు. మనసుని అసలు చాలా బాధాకరంగా కళ్ళమ్మట నీళ్లు వచ్చేటువంటి ట్రాజెడీ. ఆ సినిమాని తీస్తున్నారేంటి అని చెప్పి అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత క్లైమాక్స్ చూసేటప్పటికి అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే క్లైమాక్స్ ట్రాజెడీగా ఉండదు. సుఖాంతం అవుతుంది. 'ఎస్‌డి లాల్' జనరల్‌గా ఒక హిందీ సినిమాని రీమేక్ చేసినప్పుడు యథాతథంగా తీస్తారు. ఆయన చేసిన సినిమాలన్నీ అంతే. 'జంజీర్' సినిమా తీసుకుంటే యథాతథంగా తీశారు. 'దీవారు' అది అంతే. 'మగాడి కింద' తీశారు. యథాతథంగా తీశారు. ఇలాగా ప్రతీదీ కూడా ఆయన యాజ్ ఇట్ ఈజ్‌గా తీసేటువంటి మనిషి ఈ సినిమాకొచ్చేప్పటికి ఎందుకు మార్చారు? అది నిజంగా వర్కౌట్ అయిందా? ఒక విధంగా ఫెయిల్యూర్‌కి దారి తీసిందా? అంటే వర్కౌట్ అయింది. సక్సెస్ అయింది. కానీ చాలామంది మనసుల్లో గనక ఉన్నదేంటంటే, 'రోటీ' సినిమాని గనక యాజ్ ఇట్ ఈజ్ క్లైమాక్స్ గనక 'ఎన్టీ రామారావు' గనక చేసుంటే, అది ఇంకొక తరహా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఉండేది. చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయి ఉండేదని ఇప్పటికీ కూడా సినీ చరిత్రకారులు భావిస్తారు. అసలు 'నేరం నాది కాదు ఆఖరిది' ఇది ఆలోచించేటప్పుడు 1974 సంవత్సరంలో 'రోటీ' సినిమా రిలీజ్ అయింది. 74కి మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు నిరుద్యోగం తాండవిస్తోంది. పేదరికం చాలా స్థాయిల్లో పేదరికం అనేది పూర్తి స్థాయిలో ఉంది. రొట్టె అనేది దొరకటం కష్టంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నార్త్ ఇండియాలో రొట్టెని తింటారు. ఈ రొట్టె దొరకనప్పుడు మనిషి ఆకలి క్రైమ్ వైపు నడిపిస్తుంది. ముంబైలో చాలామంది నేరస్తులు తయారవటానికి ఆకలే కారణం. ఈ ఆకలి బేస్ మీద ఈ తయారు చేసినటువంటి ఈ కథ ఆ రోజుల్లో ఒక విధంగా చెప్పాలంటే రొమాన్స్ కింగ్ అయినటువంటి రాజేష్ ఖన్నా చేయటం సాహసం. ఆ సాహసంలో ఆయన సక్సెస్ కూడా అయ్యారు. తెలుగులోకి వచ్చేప్పుడు కూడా ఇంతే. ఎన్టీ రామారావు ఆకలి అనేది ఒక రొట్టె ముక్క గురించి చేసేటువంటి ఫైట్ ఈ సినిమాకి ఒక అట్రాక్షన్. ఒకే ఒక రొట్టె ముక్క ఉంటుంది. ఇద్దరు పోటీ పడతారు. అప్పటికి ఎన్టీ రామారావు చెప్తాడు, సగం నువ్వు తీసుకో, సగం నేను తీసుకుంటాను. ఇద్దరు ఆకలి కొంతైనా తీరుతుందంటే లేదు, ఇది నాకే కావాలి అనుకున్నప్పుడు ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఒక్క సీన్ చాలండి సినిమాలో ఆకలికి ఉండేటువంటి ప్రభావం, రొట్టె ముక్కకు ఉన్నటువంటి నేపథ్యం మనకు అర్థం కావడానికి. అలాగే ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మురళీమోహన్ తారసపడతాడు. అప్పటికి 'అన్నదమ్ముల అనుబంధం' సినిమాలో మురళీమోహన్ తమ్ముడి కింద నటించాడు. మురళీమోహన్‌కి ఈ సినిమాలో కూడా అవకాశం వచ్చింది. అతను అన్నం తినబోతూ ఎదురుగుండా ఉన్న ఎన్టీ రామారావు కూడా పెడతాడు. వద్దు వద్దు అని మొహమాట పడినా కూడా తినమని ఇస్తే ఎన్టీ రామారావు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఆకలి అనేది ఎంత గొప్పదో తెలుసు కాబట్టి. తిన్న తర్వాత కాళ్ళకు ఉన్నటువంటి సంకెళ్ళను చూస్తాడు మురళీమోహన్. అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, నువ్వు నాకు అన్నం పెట్టావు, నన్ను వదిలేయి, నన్ను నీ మీద అనవసరంగా ఫైట్ చేసే స్థాయికి తీసుకురావద్దని చెప్తాడు. అయినా సరే ఇద్దరి మధ్య ఫైట్ జరిగినప్పుడు ట్రైన్ నుంచి మురళీమోహన్ పడిపోతాడు. ఒక విధంగా ఈ సినిమా, ఈ పాత్ర, ఈ ఇన్సిడెంటు మీకు అతని సినిమాలో కూడా మరి కొంతవరకు వాడుకున్నట్టుగా 'త్రివిక్రమ్ శ్రీనివాస్' మనకు అర్థమవుతుంది. కొంత కాకపోయినా చాలా వరకు ఇదే భాగం ఉంటుంది. అయితే మురళీమోహన్ చనిపోడు. చివరిలో కలుస్తాడనుకోండి, అది వేరే విషయం. ఇది బాగా మనసుకు హత్తుకునేటువంటి సీను. తనకు తిండి పెట్టిన మీద కృతజ్ఞతా భావం ఎలా ఉంటుందన్నది కూడా ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. అలాగే గౌరీ పాత్రలో మంజుల ఒదిగిపోతుంది. పబ్లిక్కురా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్కురా ఈ పాట హిందీలో పబ్లిక్‌లో పడినటువంటి పాట ఎంత సూపర్ హిట్ అయిందో, తెలుగులో కూడా ఈ పాట అంత పాపులర్ అయింది.
మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? ఈ పాటైతే ఒక విధంగా ఆ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపేసింది. ఇది ఆల్ ఇండియా రేడియోలో గానీ, మైకుల్లో గానీ ఆ రోజుల్లో వేరే సాధనం లేదండి. గ్రామ్‌ఫోన్ రికార్డ్స్, టేప్ రికార్డర్సు మధ్య తరగతి వాళ్ళు కొనుక్కొని పెట్టుకునే స్థాయి గూడా లేదు. వింటే ఆల్ ఇండియా రేడియోలోనే వినాలి. లేదా బయటకొచ్చినప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలప్పుడు, గణపతి ఉత్సవాలప్పుడు మైకులు పెడితే, ఆ మైకుల్లో పాటలు వినేటువంటి పరిస్థితే ప్రజలకుండేది. ఇది మీరు నమ్మాలి. ఎందుకంటే ఇప్పట్లోలాగా టీవీలు అప్పటికి లేవు. ఇప్పట్లోలాగా టేప్ రికార్డులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే పరిస్థితి గూడా లేదు. కొంతమందికి ఇంట్లో రేడియోలు గూడా లేవు. ఇది మీరు నమ్ముతారా? అలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక ఆధారం బయట మైకులు, ఆ మైకుల్లో వచ్చేటువంటి పాటలు. ఆ పాటల్లో మంచిని సమాధి చేస్తారు. ఆ పాట వస్తున్నప్పుడు మాత్రం ప్రజలు తన్మయత్వానికి లోనయ్యేవాళ్ళు. ఆ రోజుల్లో ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఏది అంటే 'ఎన్టీ రామారావు' టాప్ 20 సాంగ్స్‌లో ఈ సాంగ్ కింద మనం పేర్కొనొచ్చు. ఇందులో ప్రభ ఒక గెస్ట్ రోల్‌లో కనిపిస్తారు. చాలా మంచి సాంగ్ అది. మంచి సీక్వెన్స్ కూడా. ఈ విధంగా కథా గమనం వచ్చినప్పుడు క్లైమాక్స్ నిజంగా 'రోటీ' సినిమాని ఇక్కడ ఒకసారి మనం పరిశీలిద్దాం. 'రోటీలో' పోలీసులకి దొరికిపోతాడు. రాజేష్ ఖన్నా అప్పటికే క్రైమ్ చేసుంటాడు. కోర్టు విచారిస్తుంది. విచారించి అతనికి ఉరిశిక్ష విధిస్తుంది. ఉరిశిక్ష విధించినప్పుడు అక్కడున్న వాళ్ళ లాస్ట్ కోరిక ఏంటని అడిగినప్పుడు, నాకొక రొట్టె ముక్క కావాలని అడుగుతాడు. బహుశా తినటానికి కావాలని అనుకున్నప్పుడు అతను తీసుకెళ్ళి తనకున్నటువంటి జేబులో పెట్టుకుంటాడు. ఏంటి నువ్వు జేబులో పెట్టుకుంటున్నావంటే, నేను స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత నాకక్కడ తినటానికి ఈ రొట్టె ముక్క కావాలి గదా! అనే సీను నిజంగా మనసుని కదిలించేస్తుంది. కళ్ళమ్మట నీళ్ళొచ్చేలా చేస్తుంది. ఈ క్లైమాక్స్ మాత్రం తెలుగులో అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఎస్‌టి లాల్ ఎందుకనో ఈ క్లైమాక్స్ కాకుండా పాజిటివ్ ఎండ్ చేశారు. నిజంగా ఆ క్లైమాక్సే పెట్టుంటే మాత్రం 'ఎన్టీ రామారావు' బొబ్బిలికి ముందే 'నేరం నాది కాదు ఆఖరిది' అంతకంటే గొప్ప హిట్ అయ్యేదని ఇప్పటికీ కూడా సినీ పండితులు, ఆ రోజు ఉన్నటువంటి జనాలు చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా 'ఎన్టీ రామారావు', ఆయన సీనియర్ 'ఎన్టీఆర్', నవరస నటన సార్వభౌముడు, నటరత్న ఆయన గురించి మనకు చెప్పేదేముంది. ప్రతి సీను కూడా చాలా అద్భుతంగా నటిస్తారు. మంజుల, మంజుల తన అందచందాలతో పాటు ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా ఉన్న గౌరీ పాత్రను చాలా అద్భుతంగా చేశారు. 'ఎన్టీ రామారావుతో' ఉన్నటువంటి సీన్స్‌లో చాలా అద్భుతమైనటువంటి కలయిక వాళ్ళిద్దరిది. వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద మంచి భావాల్ని మనకు చూపిస్తారు. ఒక మంచి నటి అని తెలియచెప్పేటువంటి చిత్రం 'నేరం నాది కాదు ఆఖరిది'. ఇది ఆ రోజుల్లో 1976 అంటే అప్పటికే 2 సంవత్సరాలు లేట్ అయిపోయిందండి. 74లో 'రోటీ' వచ్చింది. 76 వచ్చేటప్పటికి గూడా ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఇదే పరిస్థితి ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల పేదరికం అనేది ఉండేది. ఈ రోటీ ముఖ్యంగా తెలంగాణ ఇలాంటి పరిస్థితుల్లో రోటీయే దొరకటం కష్టంగా ఉండేది. ఎన్టీ రామారావుకి ఈ సినిమా స్ఫూర్తినిచ్చింది. ఎన్టీ రామారావు దీని మీద స్టడీ చేశారు. స్టడీ చేసి చాలామంది అన్నం అనేది అంటే వరి అన్నం మధ్యాహ్నం కూడా తినే పరిస్థితి లేదు. పండగల రోజే తినేటువంటి పరిస్థితి ఉందని గమనించి తర్వాత తను ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడానికి ఈ నేరం నాది కాదు ఆఖరిదే కారణమైంది. ఎందుకంటే ఆ రోజు కథా రచయితలతోనూ మిగతా వాళ్ళతోనూ డిస్కషన్ చేసినప్పుడు ఈ ఆకలి అనే దాని మీద వచ్చినప్పుడు ఆయన ఈ అన్నం వరి అన్నం అనేది తెలంగాణలో దొరకట్లేదని తెలుసుకున్నారు. వాళ్ళు పండగలప్పుడే తింటారని కూడా తెలుసుకున్నారు. అది మనసులో అలా ఉండిపోయింది. ఉండిపోయి తర్వాత ఈ బియ్యం పథకానికి నాంది పలికింది. అదండి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క అంశం మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది. ఒక్కొక్క నిర్ణయానికి అడుగు వేసేలా చేస్తుంది. అలాగా ఏర్పడింది ఈ రూ. 2 కిలో బియ్యం పథకం. ఈరోజు చాలా ప్రభుత్వాలు అదే కదా అమలు చేస్తున్నాయి. ఇప్పటికీ కూడా దానికి ఆ ప్రాధాన్యత ఉంది కదా! కాబట్టి 'నేరం నాది కాదు ఆఖరిదిలో' మురళీమోహన్, అలాగే ప్రభాకర్ రెడ్డి పోలీస్ ఆఫీసర్‌గా, త్యాగరాజు విలన్‌గా వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తారు.
ఇప్పటికీ చాలామంది కళాకారులు ఇందులో లేరు. దివంగతులైపోయారు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకి ఆ పాత రోజులు గుర్తుకొస్తాయి. ఆ పాత పేదరికం గుర్తుకొస్తుంది. తిండి గురించి పాటుపడేటువంటి ఆ కష్టాలు గుర్తుకొస్తాయి. నిజంగా మంచినీళ్ళ గురించి కూడా ఆ రోజుల్లో బిందెల మీద నీళ్లు మోసుకుంటూ వెళ్ళేటువంటి రోజులుంటాయి. మంచినీళ్ళు కూడా దొరికేవి కావు. ఇది బహుశా ఈరోజు చాలామంది జనాలకి తెలియకపోవచ్చు. మంచినీటి గురించి పొద్దున లేవంగానే తాపత్రయపడేవాళ్ళు. అలాగే తిండి గురించి తాపత్రయపడేవాళ్ళు. పొట్టకూటి గురించి తాపత్రయపడేవాళ్ళు. ఇవన్నీ కూడా 'నేరం నాది కాదు ఆకలిది' సినిమాలో ప్రతి బిట్ కూడా చూపిస్తారు. చాలా మనసుని కదిలించేటువంటి సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఇప్పటికి కూడా ఇది యూట్యూబ్‌లో అవైలబిలిటీలో ఉంటుంది. ఈరోజు యూత్ 25 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు అర్థమైతే ఈరోజు మనం ఎంత కంఫర్ట్‌గా ఉన్నామో అర్థమవుతుంది. మనం ఏ స్థాయిలో లైఫ్‌ని లీడ్ చేస్తున్నామో అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఒక 10 పైసలు ఖర్చు పెడితే ఎంతో వస్తువులొచ్చేవి. రూపాయి ఖర్చు పెడితే బ్రహ్మాండంగా బయట తినేటువంటి పరిస్థితి ఉండేది. డబ్బుకి అంత విలువుండేది. ఈరోజు మనం ఒక కూల్ డ్రింకు ఒక సినిమా థియేటర్‌లో గనక తాగాలి అంటే మీరు నవ్వుతారు. రూ. 650, రూ. 700 పెట్టి యూత్ తాగుతున్నారు. వాళ్ళకి డబ్బు విలువ తెలీదు. కాబట్టి ఆకలి విలువ కూడా తెలీదు. ఆకలి విలువ తెలియాలంటే 'నేరం నాది కాదు ఆకలిదే' తెలియాలి. 'ఎన్టీ రామారావు' యాక్షన్ చూడాలి. అంతకుముందు 'రోటీ' సినిమా చూస్తే ఇంకా చాలా బావుంటుంది. ఇది కూడా దాదాపు అనుకరణే గానీ క్లైమాక్స్ మాత్రం అనుకరణ కాదు. ఏదేమైనా ఒక కళాఖండం, ఒక మంచి సినిమా 'నేరం నాది కాదు ఆఖరిది' చాలా గొప్ప చిత్రం. 'ఎన్టీ రామారావు' ఎక్కడున్నారో తెలీదు గానీ మన మధ్యలోనే ఉన్నారు. మన పాత్రల మధ్యలోనే ఉన్నారు. ఆయన చేసినటువంటి పాత్రలు ఎప్పుడూ కూడా సజీవంగా ఉంటాయి. ఈ కంటెంట్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే కాలంలో కూడా 'ఎన్టీ రామారావు' గారి అద్భుత విషయాలు మీ ముందుంచుతాను. అవి మీకు అలర్ట్స్ రూపంలో అందజేయాలంటే కంపల్సరీ మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అవి మీకు అందుతాయి. అలాగే మాకు సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఎప్పుడు మీ మంచి కోరేటువంటి శ్రేయోభిలాషి, సత్యవ్రత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివి ఎస్ఎస్ కృష్ణప్రసాద్.